ఆడగాడు రియాన్ పరాగ్. అది వాడు మిచెల్ స్టార్క్ రెడీ ఉన్నాడు. నేను ఫ్రమ్ మిచెల్ స్టార్క్ 61 స్టార్ట్ చేస్తున్నాడు. సూపర్ ఓవర్ ఫస్ట్ బాల్ బాల్ రివర్స్ అవుతుంది. పర్ఫెక్ట్ యార్కర్. టాప్ షాట్స్ ఆడే ప్లేయర్ అటాక్ చేస్తాడు. స్లాట్ లో ఉంటే బయటికి కొడతాడు. యార్కర్ అయితే బౌల్డ్. రకరకాలు ఇవన్నీ వస్తున్నాయి మైండ్ లో. హెట్మైర్కి అయితే అర్థం కావట్లేదు. ఇలాంటి బౌలర్ ని ఇలాంటి టైంలో యార్కర్లు అంటే కష్టమే. కానీ ఇక్కడ మళ్ళీ ఈ 5 బాల్ 5 యార్కర్లు వేయాలి. సో టోటల్ 12 యార్కర్లు టోటల్ తీసుకుంటే వెళ్తుందా? సూపర్ షాట్ ఫ్రమ్ హెడ్. చూసుకుంటే ఆ స్లాట్ మిడాన్ కూడా లోపల తెచ్చుకున్నారు. ఈసారి అంత రివర్స్ కూడా అవ్వలేదు. బట్ ఇన్ ద స్లాట్ హెట్మైర్ నుంచి ఆ బౌండరీ చూసాం. సో ఇది డేంజరస్ గా మారుతుంది. మార్జిన్ ఆఫ్ ఎర్రర్ చాలా చాలా తక్కువ అండ్ కన్సిక్యూటివ్ గా. ఐ థింక్ విల్ కమ్ బ్యాక్ స్ట్రాంగ్. ఎక్స్పీరియన్స్ ఉంది. యార్కర్ గ్యారంటీ. మళ్ళీ అదే ప్లాన్ లో ఉన్నాడు. హెట్మైర్ స్ట్రైక్ లో యార్కరే కానీ లాంగ్ ఆన్ ఫీల్డర్ ఉన్నాడు. ఓకే రన్ వస్తుంది. గుడ్ బౌలింగ్. పరాగ్ కి సలాం కొట్టాల్సింది. రౌండ్ స్టంప్స్ అండ్ అక్కడ బ్యాక్ ఓపెన్ చేశాడు. పాయింట్ బ్యాక్వర్డ్ పాయింట్ పై నుంచి బౌండరీ వస్తుంది. కాకుండా పరాగ్ లో ఆ ట్రస్ట్ చూపించాడు. యార్కర్ డిగ్ చేశాడు. మరొకసారి ఇన్ఫీల్డ్ క్లియర్ చేస్తూ అక్కడ పాయింట్ ఇంకా వెరీ వెరీ క్లోజ్ కాల్. వెరీ క్లోజ్. అండ్ ఇక్కడ నో బాల్. కానీ అక్కడ లైన్ కి టచ్ అయింది కాబట్టి బిహైండ్ లైన్ ఉంది కాబట్టి రూల్స్ ప్రకారం అనేది నో బాల్. చూడండి ఒక్క సెంటీమీటర్ తో ఎంత ఫరక్ పడిందో. ఈ బాల్ ఇంకో బాల్ వేసిందో అర్థమవుతుంది ఎంత కాస్ట్లీ పడుతుందో ఈ సూపర్. ఫ్రీ హిట్. ప్యాడ్ కి తగిలింది. ఐ థింక్ అక్కడ రన్ అవుట్ అయ్యే ఛాన్స్ ఉంది. చేస్తుంది. కానీ ఇక్కడ యార్కర్ వేసే ప్రయత్నం అంటే వద్దు అనుకున్నాడు రియాన్ పరాగ్. కానీ సిమ్రాన్ హెట్మైర్ ఉరుక్కొని వెళ్ళిపోయాడు. అవకాశమే లేకుండా రియాన్ పరాగ్ కి. రియాన్ పరాగ్ వెళ్ళాలి. బౌండరీ వస్తుందని అనిపిస్తుంది. బాబా యార్కర్ బట్ అయినా కూడా చక్కగా ఆడటానికి ప్రయత్నం చేశాడు. 2 runs అండ్ ఇక్కడ రన్అట్ జైస్వాల్ ఏం చేస్తున్నాడు? రెండో రన్ కి వెళ్లకుండా. Batter is nowhere in the frame. Ready with my decision for the big screen. Coyote out. Poor running between the wickets. చూసాము అక్కడ డిగ్ చేశాడు. ఆపర్చునిటీ ఉండే. సో క్లియర్లీ ఆ జైస్వాల్ అంత కంఫర్టబుల్ లేకుండే. నార్మలీ నాన్ స్ట్రైకర్ బ్యాటర్ ఈజీగా కంప్లీట్ చేయాలి. సెకండ్ రన్ డిసప్పాయింటెడ్ ఉంటారు ఎలా అయితే ఫినిష్ అయింది ఆర్ఆర్. కానీ వాట్ ఎ సూపర్ ఓవర్. డెఫినెట్లీ డిసప్పాయింట్ స్టార్స్. దాంతో పాటుగా కేఎల్ రాహుల్. బట్ అప్పటికి ఇప్పటికి యార్కర్స్ అయితే తక్కువ వేస్తాడు సందీప్. ఫస్ట్ బాల్ స్లో బౌల్సా. ఫస్ట్ అండ్ ఫాస్ట్ గా ఫినిష్ చేస్తున్నాడు. సెకండ్ రన్ పరిగెత్తారు. ఛాన్స్ ఫర్ రన్ అవుట్ లేదు. ఫుల్ అండ్ డ్రైవ్. ఫుల్ యాక్షన్. హంగామా. రికీ పాంటింగ్ అన్నారు కోచ్ ఆఫ్ పంజాబ్ కింగ్స్, ఈ వయసులో నాకు అవసరమై టెన్షన్ లో అని. ఇప్పుడు ద్రావిడ్ గారు కూడా అదే అనుకుంటుంటారు. అదే కొంచెం అర్థం చేసుకోండి, నా వయసు మీద పడుతుంది, మీరు ఎందుకు ఇలా మాకు బ్లడ్ ప్రెషర్లు పెంచడాలు అని. బట్ మీరు టీసీ ఫ్యాన్ కానీ ఆర్ఆర్ ఫ్యాన్ కానీ అయితే మీ వేళ్లకున్న గోల్డ్ ఈ పాటికి సగం పోయి ఉంటాయి. మీరు సగం కాపాడుకోండి. ఇంట్రెస్టింగ్. నెక్స్ట్ బాల్ ఏం చేస్తాడు సందీప్? పేస్ ఉండదని తెలుసు. స్లో బౌన్సర్స్ తోటి, యార్కర్స్ తోటి, వేరియేషన్స్ తో ఇబ్బంది పెడుతుంటాడు. మళ్ళీ స్లోవర్ బౌన్సర్ వేసే ప్రయత్నం. చాలా తెలివిగా ఈ షాట్ ని బ్యాక్వర్డ్ పాయింట్ పై నుంచి 1 bounce 4 అడ్వాంటేజ్ డీసీ. చాలా తెలివైన షాట్ కేఎల్ రాహుల్ నుంచి. ఎదురు చూస్తుండే ఈ బాల్ గురించి కాస్త జరిగాడు లెగ్ సైడ్ వైపు అండ్ ఆఫ్ సైడ్ వైపు ఈ షాట్ ఆట. సందీప్ శర్మ ఇలాంటి స్లోర్ డెలివరీ, స్లోర్ బౌన్సర్స్ వేస్తున్నాయి. 1 bounce వెళ్ళిపోయింది. గుడ్ షాట్ ఇది. ఫీల్డ్ 6 మిస్ అయిందండి, కానీ బౌండరీ అయితే వచ్చింది. కావాల్సింది 6 runs 4 balls లో. యాక్చువల్లీ యాంటిసిపేట్ చేశాడు అదే స్లోవర్ డెలివరీ ఉంటుంది, షార్ట్ పిచ్ డెలివరీ అని. ఇదేముంటుంది మరి ఏమైనా చేంజ్ చేస్తాడా? ఈసారి యార్కర్ డెలివరీ చేశాడు స్ట్రైట్ గా పాయింట్ ఫీల్డ్ చేతుల్లోకి. దీంతో సింగిల్ వస్తుంది. సగం సూపర్ ఓవర్ అయిపోయింది. కేఎల్ రాహుల్ దాన్ని పని చేశాడు. మ్యాచ్ ఓవర్.
ఓవర్. షార్ట్ పిచ్ డెలివరీ పిక్ చేశాడు, క్రౌడ్ లో డిపాజిట్ చేశాడు అక్కడ. స్టక్స్, ఇది విన్నింగ్ షాట్, విన్నింగ్ మూమెంట్. స్టక్స్ ఫినిష్ అనేది చేయడంతో ఢిల్లీ క్యాప్టెన్ సూపర్ ఓవర్ లో ఈ మ్యాచ్ ని విజయవంతంగా ఫినిష్ చేశారు. రికార్డుని వాళ్ళ సైడ్ ఉంచుకోగలిగారు సూపర్ గా. వేల్ రాహుల్ అండ్ స్టక్స్ ఇద్దరు వచ్చారు, ఫినిష్ చేశారు. టాక్టికల్ ఎర్రర్ చేశారు రాజస్థాన్ రాయల్స్. తలబడ్డారు.